వెల్కమ్ బ్యాక్ టు మెగా అనాలిసిస్. మొత్తం మీద అంతర్జాతీయ పరమైనటువంటి అంశాలతో పాటుగా దేశవ్యాప్తంగా మారుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, ఇలాంటి అంశాల మీద మనం విశ్లేషణ చేద్దాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జయరామ్ గారు. జయరామ్ గారు, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సీరియస్. జయరామ్ గారు, భారతదేశానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఎట్టకేలకు రావడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ ఒక 4 years తర్వాత వచ్చారు. సో ఈ రోజు జరిగేటువంటి భేటీలో ఎలాంటి అంశాలు, ఎలాంటి నిర్ణయాలు ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి? అంటే మనకు ఎన్నో ఏండ్లుగా అంటే ఒక మంచి ఫ్రెండ్షిప్ ఉంది ఒక దేశంతోనే, అంటే అది సోవియట్ రష్యా, అలా డౌట్ ఏం లేదు. సో ఆ నేపథ్యంలో పుతిన్ ఇక్కడికి రావటం కానీ, మనం పుతిన్ దగ్గరికి సోవియట్కి వెళ్ళటం కానీ, సో ఇట్లా దేశాల మధ్యలో మంచి అనుబంధ బంధాలు ఉన్నాయని చెప్పడం లోపల ఎలాంటి అతిశయోక్తి లేదు. కానీ మిగతా అంశాల, రాజకీయ నెక్స్ట్ సామాజిక అంశాల మీద కానీ, లేకపోతే మనం దిగుమతులు ఎగుమతుల మీద కానీ అలాంటి చర్చలు, రాజకీయ చర్చలు, ఇట్లా వాణిజ్యపరమైన చర్చలు, అనేక అంశాలు మీద డిస్కషన్ జరుగుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే మనము సోవియట్ రష్యా నుంచి ఇప్పుడు ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాం, పెట్రోల్, ఇతర ముడి సరుకు దిగుమతి చేసుకుంటున్నాం. సో ఆ దిగుమతులలో మనకు కీలకంగా వాళ్ళతో మంచి సంబంధాలు ఉన్నాయి. దాన్ని ట్రంప్ వ్యతిరేకించడం లేదు అనుకుంటే, ట్రంప్ మన మీద ఆంక్షలు విధించడం జరిగింది. అయినా కూడా లెక్క చేయకుండా ఇరు దేశాలు మధ్యలో ఒక సత్సంబంధాల కారణంగా మనము ఎగుమతులు దిగుమతులు ముఖ్యంగా రష్యాతోనే ఉంటున్నాయి అన్నది, ఉంటాయి అనడం లోపల ఎలాంటి అతిశయోక్తి కూడా లేదు. ఉంటాయి అనడం లోపల నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. జయరామ్ గారు, ఆపరేషన్ సింధూర్ కానివ్వండి, లేకపోతే ప్రజెంట్ ఉన్నటువంటి అంతర్జాతీయ పరమైనటువంటి రక్షణకు సంబంధించినటువంటి ఇష్యూ కానివ్వండి, లేదా ఐరాసాలో సెక్యూరిటీ కౌన్సిల్లో భారతదేశానికి శాశ్వత సభ్యత్వం కానివ్వండి, సో ఇలాంటి అంశాల మీద ఏమైనా కీలక నిర్ణయం, ఎందుకంటే రష్యా నుంచి మనకి మద్దతు ఉంది కాబట్టి ఎలాగో, సో వాటి మీద తీసుకునేటువంటి అవకాశం ఏమైనా ఉందా? అంటే దేశ భద్రత డెఫినెట్ గా మనం మాట్లాడతాం, అలా డౌట్ ఏం లేదు. ఒక సింధూర్ ఒకటే కాదు, దేశ భద్రత చాలా కీలకమైంది. దేశ భద్రత మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. దేశ భద్రత మాట్లాడుతుంటాము. ఇక ఐక్యరాజ్య సమితిలో తీసుకున్న నిర్ణయాల పట్ల మనకు ఏ విషయాన్ని మనం తీసుకోవాలి, ఏ విషయాన్ని తీసుకోకూడదు అనే విషయాన్ని డెఫినెట్ గా అది కూడా చర్చలో జరుగుతుంటుంది. మరొక అంశం వచ్చేసి మంచి ఆప్యాయకరమైన, ఆనందకరమైన డిస్కషన్ జరుగుతుంటుంది, పాజిటివ్ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది ఇండియా రష్యా మధ్య లోపల. సో ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే మనకు భారతదేశానికి సెక్యూరిటీ ఎంత అవసరమో రష్యాకు కూడా సెక్యూరిటీ అంతే అవసరమో. కాబట్టి ఇరు దేశాల మధ్యలో సెక్యూరిటీ, స్నేహ సంబంధాల మీద చర్చలు ఉంటాయని ఫీల్ అవుతున్నాను. సో ఆల్మోస్ట్, ఎందుకంటే భారత ప్రధానమంత్రి ప్రోటోకాల్ పక్కన పెట్టేసి వెళ్ళిపోయారు. అంటే రష్యా అధ్యక్షుడి దగ్గరికి వెళ్ళి ఘనంగా స్వాగతం పలకడం జరిగింది. ప్రధానమంత్రి ఇలా వెళ్ళడం చాలా అరుదు అనేటువంటి కాన్సెప్ట్, వాదన బలంగా వినిపిస్తుంది. ఎందుకంటే భారతదేశం ప్రయారిటీ ఇవ్వడం కూడా అంత ఉండడానికి రీజన్ ఏమంటారు? అంటే భారతదేశం డెఫినెట్ గా రష్యాకు ప్రయారిటీ ఇస్తుంది, రష్యాకు భారతదేశం ప్రయారిటీ ఇస్తుంది. ఒకరికొకరి మధ్యలో ప్రయారిటీ ఉంటుంది. కాకపోతే ఇవి దేశాల మధ్యలో ఉండే ప్రయారిటీస్. ఇక పుతిన్ అండ్ మోడీల మధ్యలో ఉండే సో ఫ్రెండ్షిప్ కానీ అది కానీ ఒకంతగా ఆశ్చర్యకరమైన అంశాలు జరిగాయి అనుకోవాలి తప్ప, సో ఇది వాంటెడ్ గా ఏదో క్రియేషన్ కోసం మాత్రం కాదు. సో డెఫినెట్ గా పుతిన్ ని కలవాలి, చేయాలి. ఒక మంచి ఫ్రెండ్ అని ఫీల్ అవటము, పుతిన్ ఫీల్ అవుతాడు, ఒక మంచి ఫ్రెండ్ అని మోడీ ఫీల్ అవుతాడు. కాబట్టి వాళ్ళిద్దరి మధ్యలో స్నేహ సంబంధం కూడా దానికి కారణమై ఉండొచ్చు. అంతే తప్ప దీని మధ్యలో ఏదో రాజకీయం ఉంటుంది, ఇంకేదో ఉంటుంది అన్నది ఏం కాదు. ఇరు మధ్యలో జనరల్ గా ఇప్పుడు మీరు నేను కలుసుకున్నప్పుడు కానీ దట్ ఇస్ అ డిఫరెంట్ ఒక ఆప్యాయత అనేది ఉంటుంది. ఇట్లా ఒక వ్యక్తుల మధ్యలో కలుసుకున్నప్పుడు, అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఒక స్నేహ సంబంధము, సో మానసికమైన ఒక రిలేషన్ స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు డెఫినెట్ గా కొన్నింటిని మనము విస్మరించే బిహేవ్ చేస్తాం. అలాగని చెప్పేసి దాని వెనకాల ఇంకేదో రాజకీయ కోణం ఉంది అనుకోవడం తప్పు. రాజకీయ కోణం కాదు ఇది. ఇద్దరి స్నేహ సంబంధము, ఈ రెండు దేశాల మధ్యలో ఉన్న అనుబంధానికి దీని కారణమని అనుకుంటున్నాను. ఓకే. రెండోది, తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కొన్ని జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ముఖ్యమంత్రి పార్టిసిపేట్ చేస్తున్నారు. అంటే ఇదేమైనా స్థానిక సంస్థల ఎన్నికల మీద ప్రభావం చూపించేటువంటి అవకాశంగా పరిగణించవచ్చా? ఇక్కడ ముఖ్యమంత్రికి బిగ్ టాస్క్ ఉన్నది. ఒక ముఖ్యమంత్రి అనేక సందర్భాల లోపల, కొన్ని సందర్భాల్లో పాజిటివ్ కావచ్చు, కొన్ని సందర్భాల్లో నెగిటివ్ కూడా మారవచ్చు. ముఖ్యమంత్రి పర్యటనలో చిన్న అంశాల లోపల ముఖ్యమంత్రి వచ్చినంత మాత్రాన పెద్ద జనాలు ఓట్లేస్తారని అనుకోను. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయాలు ప్రజలకు ఏ విధంగా ఉంటుంది అనేది చాలా కీలకం.
అంటే హెల్త్ సంబంధించిన అంశాలు అయితే గ్రామీణ స్థాయి వరకు దాని లోపల ఉండే ప్రాబ్లం ఏంటో తెలియదు, కానీ మిగతా అంశాలు మాత్రం గ్రామీణ స్థాయిలో చాలా క్లియర్ తెలుసు. ఆల్కహాల్ చాలా భయంకరంగా ఇప్పుడు ఇయర్లై పారుతుంది. దానివల్ల 75,000 కోట్లు టార్గెట్ పెట్టేసుకుని వీళ్ళు సంపాదనలో మొదలు పెట్టేశారు. దాని సామాన్యుడికి అది చాలా ఇబ్బందికరమైన విషయం. కుటుంబాలకి సామాన్యుడికి ఒక్కడికే కాదు, ఆ కుటుంబానికే చాలా ఇబ్బందికరమైన విషయం. ఆ బిడ్డలకు, భార్య బిడ్డలకు చాలా ఉంటుంది. దాన్ని రేవంత్ తగ్గించుకోవాలి. ఏదో మాట వరుసకు నేను డ్రగ్స్ తగ్గిస్తా, డ్రగ్స్ మీద దాడి, ఇవంతా వేరే స్టోరీస్ ఇవి. ఇది కాదు, ఆల్కహాల్ని పూర్తిగా తీసివేయడం అనేది సాధ్య కాదు. కాబట్టి సామాన్యుడికి ఆల్కహాల్ దూరం చేయడం మాత్రం సాధ్యపడుతుంది. దాన్ని చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. అది చేయకపోతే సామాన్యుడి ప్రాణాలతో ఆడుకోవడమే అని ఒకటి చెప్పొచ్చు. మరొక అంశం వచ్చేసి దానికి అసోసియేట్ గా ఈరోజు గ్రామీణ స్థాయి లోపల పూర్తి స్థాయిలో విద్యా దూరమైన కుటుంబాలు, బిడ్డలు చాలా మంది ఉన్నారు. డ్రాప్ అవుట్స్ కూడా చాలా కీలకంగా ఉన్నారు. వాళ్లకు విద్యా దూరం కాకుండా ఉండాలి. సేమ్ టైం వచ్చేసి ఈరోజు చదువుకున్న బిడ్డలకు ఫీజు రీఎంబర్స్మెంట్ లేక ఉన్నత విద్య కానీ లేదు అనుకుంటే ఉద్యోగాలకు కానీ వెళ్ళనే పరిస్థితిలో ఉన్నారు. సో ఫీజు రీఎంబర్స్మెంట్ విషయంలో ఆలోచించాలి. అది కూడా చాలా కీలకంగా చూపిస్తుంది. మరొక అంశం వచ్చేసి ఆరోగ్యం. ఈరోజు ఎక్కడ చూసినా కూడా గ్రామీణ పిహెచ్సి సెంటర్లో, అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్ లోపల సరి అయిన మందులు లేకపోవడం, డాక్టర్లు లేకపోవడం, అక్కడ ప్రాపర్ స్టాఫ్ లేకపోవడం, అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దానిపైన దృష్టి కేంద్రీకరించాలి. అది ఏమి లేకుండా ఊరికే మాటలు అన్నీ ఉన్నాయి ప్రజాప్రభుత్వం గొప్పగా ఉన్నాయి అనుకుంటే, ఆ గత ప్రభుత్వం కూడా బంగారు తెలంగాణ అని చెప్పేసి సో ప్రజలకు చిత్కారానికి అసహించుకునే స్థితి లోపల లాస్ట్ కు ప్రభుత్వాన్నే దింపే స్థితికి వెళ్లాల్సి వచ్చేసింది. సో ప్రజలు తలుచుకుంటే ఏమైనా జరుగుతుంది. అలాంటి అంశాల లోపల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ 3 అంశాలు, ఇప్పుడు నేను చెప్పిన 3 అంశాలు గ్రామీణ స్థాయి లోపల ప్రభావితం చేస్తుంటాయి. ఇంకొకటి చెప్పాలనుకుంటే ఈరోజు గ్రామీణ స్థాయిలో భూములు రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు అయితే విచ్చలవిడిగా కొల్లగొడుతున్నారు. విచ్చలవిడిగా బినామీల పేర్ల రాపించుకోవడాలు, రిజిస్ట్రేషన్ చేసుకోవడాలు, తక్కువ ధరలకు ఇచ్చుకుంటారు. ఇంకా కొన్ని ఏరియాస్ లో అయితే బెదిరింపులు కూడా పాల్పడుతున్నారు అనేది ప్రభుత్వంలో ఉండే కొంతమంది పేదలే చెప్తున్నారు. ప్రభుత్వంలో ఉండే అధికారులు, ప్రభుత్వంలో ఉండే రాజకీయ నాయకులు బహిరంగంగానే చెప్తున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టేసుకొని ఇట్లాంటి పొరపాట్లు ఉంటే వాటిని సర్దిద్దుకొని సామరస్యంగా ప్రజలకు సమన్యాయాన్ని చేయాలని కోరుకుంటున్నాను. జయరామ్ గారు, ఇంకోటి కూడా పూర్తి స్థాయిలో, ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు సో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కాదా, ఇది ప్రతిపక్షాల దగ్గర నుంచి వస్తున్నటువంటి వాదన, అంటే అలాంటి సిచ్యువేషన్ ఉంటుందా? ఇక ఎన్నికలు మొదలైనవి అన్నప్పుడు ఎన్నికల అంశాలు మొదలు పెట్టినా అది ఎన్నికల కోడ్ అన్నట్టే కదా. అంటే వేరే ప్రతిపక్షాలు అనకున్నా కూడా అది రాజ్యాంగబద్ధమైన ఎన్నికల కోడ్ అంటే దాన్ని విస్మరించి ఏది కూడా ఎవరు కూడా చేయకూడదు. స్థానిక సంస్థల లోపల మనం ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేద్దామని ట్రై చేసినా కూడా పోల్ మేనేజ్మెంట్ ఇక్కడ విపరీతమైన డబ్బు. సో నేను ఒకటే ఇక్కడ సర్పంచ్ ఎలక్షన్ లో కంటెస్ట్ చేసే క్యాండిడేట్స్ చెప్పేది ఏంటంటే, మీరు విపరీతంగా డబ్బులు ఖర్చు చేయొద్దు, అప్పులు చేయొద్దు, అసలు మీరు డబ్బులు ఏమాత్రం ఖర్చు చేయొద్దు. డబ్బులు ఖర్చు చేయడం మొదలు పెడితే మీరు ఓడిపోతే మీ జీవితం అగమ్య గోచరంగా మారిపోతుంటుంది. ఎట్టి పరిస్థితుల లోపల డబ్బుల జోలికి వెళ్ళకండి. సో స్థానిక సంస్థలు క్యాండిడేట్ మంచితనం మీద, క్యాండిడేట్ మీద నైపుణ్యం మీద, క్యాండిడేట్ ప్రజలతో ఉండే సత్సంబంధాల మీద, క్యాండిడేట్ ప్రజలకు ఉండే ప్రయారిటీ మీద మీనే ఓట్లు పడాలి తప్ప అది ఏమి లేకుండా డబ్బులతోనే కనుక ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, డబ్బులతోనే పెట్టాలనుకుంటే మాత్రం మీరు ఆగమైపోతుంటారు. అలాంటి ఆలోచన మానుకొని ప్రజలకు ఏదైతే ఉందో ఆల్కహాల్, విద్యా వైద్యాన్ని, ఆల్కహాల్ దూరం చేయండి, విద్యా వైద్యాన్ని దగ్గరగా చేయండి. ఇది ప్రతి కుటుంబానికి చాలా కీలకమైంది. కాబట్టి దీనిపైన దృష్టి సారించేసి ప్రజలతోని పనిచేసి ప్రజలతోని మమేకమైన వ్యక్తులను ప్రజలు కూడా దగ్గర తీసుకోండి. అంత తప్పితే దొంగలకు లేదంటే డబ్బులు పంచినోడికి మాత్రం ఓట్లు వేయొద్దు. అలాంటి వాళ్ళను ఎంటర్టైన్ కూడా చేయొద్దని ఇటు క్యాండిడేట్స్ కు ప్రజలకు పిలుపునిస్తున్నాను. ఏకగ్రీవాలకు సంబంధించి సో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత తీసుకున్నటువంటి గ్రామాలు ఏకగ్రీవం అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏకగ్రీవాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితి. కొన్ని చోట్ల వేలం పాటలు నిర్వహిస్తున్నారు, కొన్ని చోట్ల పూర్తి స్థాయిలో అగ్రిమెంట్లతో మాత్రం ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితులు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉంటే ఎలాంటి ఫలితాలు ఉండేటువంటి ఛాన్సెస్ ఉంటాయి? అసలు ఏకగ్రీవం అంటేనే అది సరైన విధానం కాదు. రాజ్యాంగబద్ధంగా చేయాల్సింది ఏంటంటే ఓటు వెయ్యాలి, క్యాండిడేట్ ని
అడగాలి, ఓటు వేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రజల దగ్గరికి క్యాండిడేట్ వెళ్ళాలి, ఓటు అడగాలి, రాజ్యాంగబద్ధంగా జరగాలి తప్ప ఏకగ్రీవాలంటే మళ్ళీ ఒక నియంత్ర ధోరణి లేదనుకుంటే ఇతర డబ్బుల పంపిణీ పోల్ మేనేజ్మెంట్ లో భాగమే ఏకగ్రీవం. ఏకగ్రీవం అనే దానికి ప్రోత్సహించకుండా నిజాయితీగా క్యాండిడేట్లు గెలవాలన్న దాని మీద చాలా కీలకం ఉండాలి. ప్రభుత్వం కూడా ఆ విధంగానే ఉంటే బాగుంటుంది. ఇది గత ప్రభుత్వం చేసినా ఈ ప్రభుత్వం చేసినా కూడా ఏకగ్రీవం అనేది నేనైతే దాన్ని యాక్సెప్ట్ చేయదలుచుకోలేదు. రాజ్యాంగం మనకు ఒకటి ఉంది, రాజ్యాంగ స్ఫూర్తి ఉంది, రాజ్యాంగబద్ధంగా ఎలక్షన్స్ అనేది రాజ్యాంగబద్ధంగా జరగాలి. దానికంటూ మనకు ఎలక్షన్ కమిషన్ ఉంది. ఆ నేపథ్యం లోపల జరగాల్సిందే తప్ప ఏకగ్రీవం అనేది పెద్ద ఉపయోగాలు ఉంటాయి అనుకోవడం. ఏకగ్రీవం అంటే డబ్బున్నవాడు, పరపతి ఉన్నవాడు, పలుకుడు ఉన్నాడు, బెదిరించేవాడు, ఇంకా బెదిరింపులు కూడా నిన్న మొన్న కొన్ని కాన్స్టిట్యున్సీ లోపల బెదిరింపులు కూడా వస్తున్నాయి అనేది ఒక అనేక జిల్లాల లోపల కూడా బెదిరింపు ధోరణి కూడా జరుగుతుంది. ఏకగ్రీవం అంటే ఎలా ఉంటుంది? ఎవరికైతే పెత్తందారి ఉంటుందో, ఎవరికైతే పైసలు ఉంటుందో, ఎవరికైతే అహంకారం అహంభావం ఉంటుందో, ఎవరికైతే కులం మతం ఉంటుందో, ఇలాంటివన్నీ కొన్ని సందర్భాల లోపల ఏకగ్రీవం కావడానికి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఏకగ్రీవం కాకుండా రాజ్యాంగబద్ధంగా ఓటేసి గెలవాలనేది ప్రభుత్వ నినాదంగా ఉండాలి. ప్రజలు కూడా దాన్ని ఆదరించాలి, క్యాండిడేట్స్ కూడా దాన్ని ప్రోత్సహించాలనే విషయాన్ని ప్రభుత్వాన్ని కూడా దానికి కాపలా ఉండాల్సిన బాధ్యత ఉన్నది. కాబట్టి ప్రజలు ప్రభుత్వము ఇద్దరు దానికి జవాబుదారీతనంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. బీసీల అంశానికి సంబంధించి అంటే నిన్నే దానికి సంబంధించి ఒక వ్యక్తి ఆత్మహత్య యత్నానికి కూడా పాల్పడడం జరిగింది పూర్తి స్థాయి. అంటే బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ నా ఆత్మ బలిదానంతో అయినా వస్తుందా అనేది మాత్రం అతని ఆలోచనగా మారింది. కొంతవరకు అది చింతించదగ్గ విషయంగానే మారుతుంది. కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో దీని ప్రభావం ఉండబోదా అనేది మాత్రం ఒక బలమైనటువంటి వాదన. ఏమంటారు? ఒకటి, ఆత్మహత్యలు ఏ విధంగా ప్రోత్సహించకూడదు. ఆత్మహత్యలు చేసుకోవడం పిరికితనం, ఆత్మహత్యలు చేసుకోవడం చాదగానితనం, ఆత్మహత్య అనేది అది ఎంత మాత్రం సహించలేని విషయం. ఒక ఆత్మహత్య జరిగినంత మాత్రాన బీసీ రిజర్వేషన్స్ రావడం, బీసీలకు న్యాయం జరగడం అనుకోవడం తప్పు. ఆత్మహత్యల వల్ల ఏది సాధించుకోలేము. అట్లా అనుకుంటే 1400 మంది బిడ్డల బలిదానాలు జరిగింది. 1400 మంది బిడ్డల బలిదానాలు జరిగిన తర్వాత మనం తెలంగాణ సాధించుకున్నాం. అలాగని చెప్పేసి దాన్ని మనం ఈరోజు కోరుకుంటున్నామా? ఎట్టి పరిస్థితుల లోపల ఈ బలిదానాలు ఇక ముందు జరగకూడదు, ఇవి ఏది జరగకూడదు. దాన్ని రాజ్యాంగబద్ధంగా సాధించుకోవాలి, చట్టబద్ధంగా దాన్ని నిర్ణయాలు జరగాలి తప్ప ఈరోజు పార్లమెంటరీ సెక్షన్ తీసుకోవాల్సిన నిర్ణయాలు తప్ప ఈరోజు స్టేట్ గవర్నమెంట్ చేస్తున్న ఒక డ్రామా. ఈరోజు ఏ స్టేట్ లో కూడా ఆ గవర్నమెంట్ లోపల అది ఏమాత్రం లేదు. ఇది రాజ్యాంగబద్ధమైన నిర్ణయము, పార్లమెంటరీ సెక్షన్ నిర్ణయం తప్పితే ఈరోజు పార్లమెంట్ లో నిర్ణయించాల్సిందే తప్ప వీళ్ళు ఎలక్షన్ల కోసము ఓట్ల కోసము ఆడుతున్న డ్రామా కాంగ్రెస్ ఏదైతే ఉందో దాన్ని తిప్పికొట్టాలి ప్రజలు. ఈరోజు బీఆర్ఎస్ కానీ నెక్స్ట్ కాంగ్రెస్ కానీ చేసిన తప్పిదాలను ప్రజలు ఎప్పుడు మర్చిపోరు. సో బీజేపీ విషయంలో కానీ, బీఆర్ఎస్ విషయంలో కానీ, కాంగ్రెస్ విషయంలో కానీ క్యాండిడేట్స్ కనుక మంచి వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నా కూడా వాళ్ళను స్వీకరించండి. ఏ పార్టీలో ఉన్న దుర్మార్గులు ఉన్న వాళ్ళను వ్యతిరేకించండి అని కోరుకుంటున్నాను. అంతే తప్పితే ఈరోజు బీసీల ఎదుగుదల కోసము, బీసీల రిజర్వేషన్ కోసము దయచేసి ఎలాంటి బలిదానాలు యువకులు కానీ ఇతర వ్యక్తులు కానీ చేయకూడదు. అది చేయటం వల్ల పెద్దగా ప్రయోజనాలు కూడా ఏముండే విషయాన్ని మీరు తెలుసుకోవాలి కంపల్సరీ. ఇది ఈ ప్రభుత్వం చేతిలో ఏమీ లేదు. ఈ ప్రభుత్వము ఓన్లీ ఓటు గారడి కోసం ఆడుతున్న డ్రామా తప్ప, ఇది రేవంత్ డ్రామా తప్ప మరొకటి కాదు అనేది ప్రజలకు చెప్పదలుచుకున్నాను. ఖచ్చితంగా జీరామ్ గారు, ఎందుకంటే పూర్తి స్థాయిలో గతంలో ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో కీలకమైనటువంటి బిల్లులను, ఎన్నో కీలకమైనటువంటి చట్టాలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆత్మ బలిదానాలతో ఏది సాధ్యం కాదనేది మాత్రం ఖచ్చితంగా అందరూ గుర్తుంచుకోదగ్గ విషయం. కానీ ఇక్కడ కనబడుతుంది గ్లోబల్ సబ్మిట్ కి సంబంధించినటువంటి అంశం. రేవంత్ రెడ్డి వెళ్ళి ప్రధానమంత్రిని కలిశారు, ప్రధానమంత్రిని ఆహ్వానించారు. ఎన్నికల సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల టైంలో కూడా చెప్తున్నారు బహిరంగ సభలో, నేను ప్రధానమంత్రిని ఆహ్వానించాను, ప్రపంచ స్థాయిలో తెలంగాణను నిలిపిపెడతాం, ఖచ్చితంగా రైజింగ్ తెలంగాణ 2047 మేము సాధిస్తాం అనేటువంటి కాన్సెప్ట్. సో ఈ మొత్తం కూడా స్థానిక ప్రజలు అనుసరించి గమనించేటువంటి అలాంటి పరిస్థితులు ఉన్నాయంటారు. ఇప్పుడు ప్రధానమంత్రిని పిలవకపోవడము, రేవంత్ వెళ్ళకపోవడం విషయం తర్వాత విషయం. కానీ దానివల్ల గ్రామీణ స్థాయి లోపల పెద్ద ప్రయోజనాలు ఏం చేయకూడవు. ఇదంతా ఒక పొలిటికల్ డ్రామా, బీజేపీ కాంగ్రెస్ ఆడుతున్న డ్రామాగానే చూడాలి తప్ప మరొకటి కాదు. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే హిల్ట్ పాలసీ ఏదైతే ఉందో, ఆ ఇండస్ట్రియల్ పాలసీ హిల్ట్ పాలసీ ఏదైతే ఉందో, తెలంగాణ హిల్ట్ పాలసీ ఏదైతే ఉందో దానికి
అనేక రకంగా చెప్పాలి అంటే ఇప్పటి వరకే భూములను చాలా మంది కొల్లగొట్టారు, కొనేసుకున్నారు, అయిపోయింది. దాన్ని రూపొందించుకోవడం కోసం ఇప్పుడు 20% కట్టాలి, 30% కట్టి మీరు భూములను సొంతం చేసుకోవచ్చు అని చెప్పేసి ఇదంతా ఒక రియల్ ఎస్టేట్ దందా కోసం చేస్తున్న డ్రామా తప్ప ఇంకోట్లేదు. ఎందుకంటే ఆ రియల్ ఎస్టేట్ ను రేవంత్ వచ్చేసి మళ్ళీ రాష్ట్రాన్ని ఎప్పుడు మొన్నటి వరకు హైడ్రాతోని రియల్ ఎస్టేట్ ను డ్యామేజ్ చాలా విపరీతంగా డ్యామేజ్ అయిపోయింది. ఇప్పుడు హిల్ట్ పాలసీని తీసుకొచ్చేసి ఇక్కడ క్లియర్ గా ఉంది కాబట్టి కన్స్ట్రక్షన్స్ అన్ని ఇక్కడ బిగిన్ అవుతాయి. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హిల్ట్ పాలసీల పట్టుకొచ్చేసి ఇండస్ట్రియల్ లోపల ఇప్పుడు కన్స్ట్రక్షన్స్ దాన్ని విపరీతంగా లక్షల కోట్ల బిజినెస్ జరుగుతూ ఉంటది. ఆ బిజినెస్ కోసం ఇదంతా డ్రామా. ఈ రోజు ఆ డ్రామా అనేది పక్కన పెట్టేసి దానిపైన పూర్తిగా ప్రజలు వ్యతిరేకించాలి, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వ్యతిరేకించాలి, ప్రతిపక్షాలు వ్యతిరేకించాలి. ఈ రోజు ఈ హిల్ట్ పాలసీ లోపల భూములు కొల్లగొట్టిన గత ప్రభుత్వంలో నాయకులు ఉన్నారు, ఈ ప్రభుత్వంలో ఉన్నారు, బీజేపీ పార్టీలో కూడా వ్యక్తులు దీంట్లో ఉన్నారు భూములు చేయించుకోవడం లోపల. అది కాకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి, ప్రజలను ఈ ఇండస్ట్రీలో భాగస్వామ్యం చేయాలి. ఈరోజు రన్నింగ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా బయటకు వెళ్ళిపోతున్నాయి. అలాంటి ఇన్స్టిట్యూషన్స్ ఈ రోజు భద్రత లేదు. ఆ విషయంలో కూడా ఆలోచించాలి. ఈరోజు ఇండస్ట్రీస్ మొత్తము ఉన్నత వర్గాల చేతిలో ఉన్నాయి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ అందరికీ ఈరోజు ఇండస్ట్రీలో భూములు ఉన్నాయంటే లేవు. ఎవడైతే అధికారంలో ఉన్నాడో కులం మతానికి అతీతంగా అత్యధికంగా ఓసీలు దాంట్లోపల కీలకంగా 94% ఓసీలు ఉన్నట్టయితే 6% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మాత్రమే ఉన్నారు. అది కూడా రాజకీయ నాయకులు మాత్రమే ఉన్నారు. దోపిడీ చేయగలిగినోడు ఉన్నాడు, డబ్బులు పెట్టగలిగినోడు ఉన్నాడు. ఈరోజు తప్ప దగాపడిన వాళ్ళు లేకపోతే నిరుపేదలు నిరక్షరాశులు ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో భూములు ఇవ్వని విషయాన్ని ప్రజలు గమనించాలి. ప్రభుత్వం కూడా ఇది ప్రజలకు తెలుసన్న విషయాన్ని వాళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలని నేను హెచ్చరిస్తున్నాను. పాలసీ అనేది ప్రభుత్వానికి ప్రతికూలమైనటువంటి పరిస్థితులే తెస్తుందంటారా? 100% సీరియస్. ఇలాంటి చెత్త పాలసీలు కనుక తీసుకొచ్చినట్టు అయితే ఇది ఓన్లీ భూములను కొల్లగొట్టేసి పైసలను దండుకుని అయ్యేవారని తప్పితే ఇంకొకటి లేదు. ఈరోజు మేము యుద్ధం చేశాం తెలంగాణ కోసం, సర్వం త్యాగం చేశాం. నాలాంటి యువకుల జీవితాలు ఎంతో మంది జీవితాల పైన ఎంతో మంది బలిదానాలు జరిగినాయి, ఎంతో మంది కుటుంబాల అగమ్య గోచరంగా మారినాయి. సో వాళ్ళ ఎవరికి రాని బెనిఫిట్స్ భూములన్నీ వీళ్ళకి ఎట్లొచ్చినాయి? రాజకీయ నాయకుల కుటుంబాలకు, రాజకీయ నాయకులకు మాత్రం కులాలకు మతాలకు అతీతంగా నేను చెప్తున్నాను. ఈరోజు ఎస్సీలు అంటే, ఎస్టీలు అంటే, బీసీలు అంటే ఎవడెవడైతే రాజకీయంగా నాయకులుగా అవతారం ఎత్తినలో వాళ్ళకు మాత్రమే భూములు ఉంటాయి. ఎవడైతే అధికారంలో ఉంటో వాళ్ళకు మాత్రమే భూములు ఉంటాయి. ఎవడైతే ఉన్నత కులాలు ఉంటాయో, ఉన్నత వర్గాలు ఉంటాయో, దోపిడి కుల ఇంకా చెప్పాలంటే రాజ్యాంగ దోపిడి కులాలు అందామా, రాజ్యాంగబద్ధంగా ఇన్ఫ్లుయెన్స్డ్ కులాలు అందామా, లేదనుకుంటే రాజకీయంగా ఎదిగిన కులాలు అందామా, వాళ్ళ చేతిలోనే ఈరోజు భూములే తప్పితే సామాన్యుడి చేతిలో ఉండే భూమిని లాగేసుకొని ఈరోజు వీళ్ళు దందా చేస్తున్న విషయాన్ని మర్చిపోకూడదు. ఎందుకంటే ఆల్మోస్ట్ ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట, ఎందుకంటే జీహెచ్ఎంసీ పరిధి కానివ్వండి, ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి పరిస్థితుల్లో కాలుష్య నివారణ కోసం, అదేవిధంగా బహుళమైనటువంటి సంస్థల రాక కోసం అనేటువంటిది, అభివృద్ధి కోసం అనేది ప్రధానంగా చెప్తున్నటువంటి మాట. కాలుష్య నివారణ అంటే ఈ రోజు మొత్తం గ్రీనరీ చేసేసి అవన్నీ పార్కులు చేసి ఈ రోజు కాలుష్యాన్ని చెట్లు పెట్టి ఆక్సిజన్ ఏమైనా సప్లై చేస్తారా వీళ్ళు? నిజంగా అంత దమ్ము ఉందా మీకు? కాలుష్యం నిజంగా కాలుష్య నివారణే అనుకుందాం. ఈరోజు ఇండస్ట్రియల్ ఎస్టేట్ జోన్ మొత్తము ఒక ఫారెస్ట్ జోన్ గా చేసేసి ఒక దానిపైన అందులోపల హాస్పిటల్స్ పెట్టేసి, అందులోపల కాలేజీలు పెట్టేసి, విద్యా సంస్థలు పెట్టే దమ్ముందా మీకు? ఆ పాసిబిలిటీ ఉందా? లేదు. నిజంగా కాలుష్య నివారణ అయితే చలో హాస్పిటల్ పెడదాం, దాంట్లో అది ప్రజలకు ఉపయోగపడుతుంది. మొత్తం చుట్టూ ఎన్విరాన్మెంట్ చెట్లు పెట్టవచ్చు. ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోండి, ఆ ప్రభుత్వం పే చేసి ఆ భూములు తీసుకోండి, ఆ ప్రభుత్వ సంస్థలను డెవలప్ చేయండి. సో కాలేజీలు పెట్టండి, స్కూళ్ళు పెట్టండి, హాస్టళ్ళు పెట్టండి, సో గవర్నమెంట్ ఆఫీసులు పెట్టండి, పోలీస్ స్టేషన్లు పెట్టండి, గవర్నమెంట్ ఆఫీసులు పెట్టండి, ఇట్లాంటివి పెట్టండి మీకు చేత అవుతే. ఇదేది కాకుండా ఓన్లీ రియల్ ఎస్టేట్ చేయడం అయినా కాలుష్యం అంటే, నివారించడం అంటే ఇదంతా పెద్ద డ్రామా. రేవంత్ ఆడుతున్న డ్రామా తప్పితే ఏం లేదు. ఇది బీజేపీ రేవంత్ ఆడుతున్న డ్రామా. ఇంకా చెప్పాలంటే ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ ఆడుతున్న కూడా డ్రామానే ఇది. నిజంగా కనుక ఈ మూడు పార్టీలకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే, గత ప్రభుత్వానికి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్టయితే ప్రజలకు ఉపయోగపడే సంస్థలు రావాలని డిమాండ్ చేద్దాం, ప్రజల కోసం డిమాండ్ చేద్దాం. కాలుష్య నివారణే సాధ్యం, అది రియల్ అనుకున్నట్టయితే దాని చుట్టుపక్కల పూర్తిగా గ్రీనరీ ఏర్పాటు చేసేసి
ప్రజలకు అంకితం చేద్దాం, అది తెలంగాణ ప్రజలకు అంకితం చేద్దాం, తెలంగాణ ఎదుగుదలకు అంకితం చేద్దాం. అది మీకు పాసిబిలిటీ అవుతుందా? సో అక్కడ పార్కులు పెడదాం, ఐటీ పార్కులు పెడదాం. అదేమైనా మీకు సాధ్యపడతారా? అది ఓన్లీ ప్రభుత్వ భూములు, ప్రభుత్వ సంస్థలే ఉండాలి, ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలి, ప్రభుత్వమే రన్ చేస్తూ ఉండాలి. ఇది సాధ్యపడుతుందా? ఇది చేయగలుగుతుందా? దీనిపైన కనుక మీరు చేయగలిగితే చెప్పండి. నేను అనే రకమైన సలహాలు, సజెషన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. దానికి మేమే డబ్బులు ఛార్జ్ చేయడం, జీవితాలే ఫనంగా మేము అర్పించిన వాళ్ళం, డబ్బులు మేము దానికి ఏం ఛార్జ్ చేయం కదా. మీకు దమ్ముంటే ఈరోజు రేవంత్ ప్రభుత్వము ఓన్లీ దేశాన్ని, రాష్ట్రాన్ని దోచుకునేటట్టు, బీజేపీ దేశాన్ని దోచుకుంటే రేవంత్ ప్రభుత్వాన్ని, రాష్ట్రాన్ని దోచుకుంటుంది. ఇద్దరు ఒకటే ఒక డ్రామా చేస్తూ చేస్తున్నారు. ఇదంతా ప్రజలు చూస్తున్నారు, మేము గమనిస్తూ ఉన్నాం. మేము ప్రధానమైన ప్రతిపక్షంగా ఈరోజు ఉన్నామన్న విషయాన్ని, ప్రజలం ఉన్నామన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఎస్, ఖచ్చితంగా జయరాం గారు. ఎందుకంటే ప్రజా వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ప్రభుత్వాలు కూడా తలొగ్గాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. మీరు కూడా మాతో పాటు పార్టిసిపేట్ చేసినందుకు మీకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మొత్తం మీద మాత్రం తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వార్తాపత్రికల్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఇవి. సో కీలకమైనటువంటి సమకాలీనమైనటువంటి విశ్లేషణ అయితే. సో ఇది ఇవాల్టి మెగా ఎనాలిసిస్. రేపటి ఎనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.